నేటి రాశి ఫలాలు. ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అంచనాలను నిజం చేసుకుంటారు ఈరోజు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది. పట్టుదలగా తప్పకుండా ప్రయత్నించండి, ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఈరోజు సఫలమవుతాయి. ఇక ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి విజయాన్ని సాధిస్తారు. అలాగే రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు సంఘంలో పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారు ఈరోజు విలువైన వస్తువులను సేకరిస్తారు. కుటుంబానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు అవకాశాలు అప్రయత్నంగానే లభిస్తాయి. ఈరోజు మహిళలకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను పొందగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.